నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. బంగ్లాదేశ్లో విధ్వంసకాండ కంటిన్యూ అయింది. దేశం మొత్తం అల్లర్లతో అట్టుడికిపోయింది. బంగ్లాదేశ్లో ప్రస్తుతం పరిస్థితులు అయితే మాత్రం చేజారినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే కొంత తేరుకుంటుందా అనే ఒక అంశానికి కూడా కొంత క్లారిటీ రానటువంటి పరిస్థితి. అయితే రిజర్వేషన్ విషయంలో చెలరేగినటువంటి మంటలు దేశం మొత్తాన్ని తగలబెట్టేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక రాజధాని ఢాకాలో పరిస్థితి అత్యంత భయానకంగా మారింది. సైన్యం సైతం ఆందోళనకారులను కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇట్లాంటి సందర్భాల్లో ప్రజాప్రభుత్వం కూలిపోగానే బంగ్లాదేశ్ అల్లకల్లోలంగా మారింది. షేక్ హసీనా ఇంటిని ఆందోళనకారులు లూటీ చేశారు. కుర్చీలు, టేబుళ్లు, పూల బొకేలు అన్నింటిని కూడా ఎత్తుకెళ్ళిపోయారు. పరుపులు, ఫ్యాన్లు, ల్యాంపులు ఇలా ఏది కనిపిస్తే అది దోచుకెళ్ళి లూటీ చేసేటువంటి పరిస్థితి. అంటే బంగ్లా ప్రధాని అధికారిక నివాసం గన్ భవన్ లో పెద్ద ఎత్తున లూటీ చేసి అల్లరి మూకలు పెద్ద ఎత్తున ఇవాళ పోలీసులు, సైన్యం సైతం ఈ అరాచకాన్ని ఆపే ప్రయత్నం చేసినా కూడా ఫలితం లభించలేదు. అంటే పెద్ద ఎత్తున వేలాది మంది, లక్షలాది మంది చెలరేగిపోయినటువంటి పరిస్థితి. అంటే బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగినటువంటి అల్లర్లు షేక్ హసీనా ప్రభుత్వాన్ని కుర్చీ నుంచి లాగేసింది. బంగ్లాదేశ్లో 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి షేక్ హసీనా దేశాన్ని వదిలి భారత్తో తలదాల్చుకున్నటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంటే షేక్ హసీనా నిష్క్రమణ తర్వాత బంగ్లాదేశ్లో ఆర్మీ పాలన కొంత కొనసాగింది. మరోవైపు తాత్కాలిక ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఈ తిరుగుబాటులో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ యాక్టింగ్ చైర్మన్గా ఉన్నటువంటి తారిక్ రెహమాన్ ప్రమేయం ఉన్నట్లుగా కూడా ఖచ్చితంగా అనుమానిస్తున్నారు. ఇంతకాలం లండన్లో ఉన్నటువంటి రెహమాన్ బంగ్లాదేశ్కు తిరిగి వెళ్లే అవకాశం ఉందని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇందుకీ బంగ్లాదేశ్లో తారిక్ రెహమాన్ ఎవరు, అతని స్థాయి ఏంటని తెలుసుకోవడం ఖచ్చితంగా ఈ సందర్భంగా చాలా అవసరం. అందరూ కూడా ఎవరు రెహమాన్ అని తెలుసుకునే ప్రయత్నంలో కొంత సీరియస్గానే ఉన్నారు. వాస్తవానికి తారిక్ రెహమాన్ BNP తాత్కాలిక చైర్మన్. అతను ఫిబ్రవరి 2018 నుండి ఆ పదవిలో కొనసాగుతున్నారు. అతను మాజీ అధ్యక్షుడు జియా ఉర్ రెహమాన్, మాజీ ప్రధాని ఖలీదా జియాలకు పెద్ద కుమారుడు. ఇక జియా ఉర్ రెహమాన్ బంగ్లాదేశ్ 7వ అధ్యక్షుడు. అదే సమయంలో ఖలీదా జియా దేశ 10వ ప్రధానమంత్రి. ఇది మాత్రమే కాదు, ఆమె బంగ్లాదేశ్ మొదటి మహిళా ప్రధానమంత్రి కూడా. అంటే నవంబర్ 20, 1965లో జన్మించినటువంటి తారిక్ రెహమాన్ అతి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. మరోవైపు అతను పాకిస్తాన్లోని కరాచీలో జన్మించారు. ఇక 2018లో ఢాకా గ్రానైడ్ దాడిలో కూడా అతనికి జీవిత ఖైదు పడింది. అప్పటి నుండి ఆయన విదేశాలను తలదాచుకున్నాడు. అతన్ని బంగ్లాదేశ్లో పరారీలో ఉన్న వ్యక్తిగానే ప్రకటించినటువంటి నేపథ్యం ఉంది. ఇక బంగ్లాదేశ్లో BNP అధికారంలో ఉన్నప్పుడు తారిక్ రెహమాన్ మంచి పేరు ఉండేది. జియా ఖలీదా తర్వాత అతను BNP అత్యంత శక్తివంతమైనటువంటి నాయకుడిగా కూడా ఎదిగారు. ఇప్పుడు ఢాకాలో BIF షాహీన్ కళాశాలలో తన ప్రారంభ విద్యను పూర్తి చేసిన తర్వాత అతను 1980లో కూడా ఢాకా విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సంబంధాల విభాగంలో చేరారు. ఇక 91లో ఎన్నికలకు ముందు అతను తన తల్లి బేగం ఖలీదా జియాతో కలిసి దేశంలో ఉన్నటువంటి దాదాపు ప్రతి జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని విజయం సాధించారు. ఆ తర్వాత అతని తల్లి బంగ్లాదేశ్ మొదటి మహిళా ప్రధానిగా కూడా అయినటువంటి నేపథ్యం. అతను BNP యూనిట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్న బోగురాలో అట్టడుగు స్థాయి నుండి నాయకుల్ని ఎన్నుకునే ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రారంభించాడు. అతడు 2009లో BNP సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. క్రమంగా BNP పునర్నిర్మాణంలో పాల్పంచుకున్నారు. ఇక 2018లో ఖలీదా జియా జైలు పాలైనప్పుడు పార్టీ తాత్కాలిక అధ్యక్షుడిగా కూడా తారిక్ రెహమాన్ నియమించారు. అప్పటి నుంచి షేక్ హసీనాకు వ్యతిరేకంగా గలం విప్పుతున్నారు తారిక్ రెహమాన్. అయితే 1984లో బంగ్లాదేశ్ మాజీ నేవీ చీఫ్, ఆ తర్వాత ప్రభుత్వాలతో కూడా 2 సార్లు మంత్రిగా పనిచేసి దివంగత రియర్ అడ్మిరల్ మహబూబ్ అలీ ఖాన్ కుమార్తె డాక్టర్ జుబైదా రెహమాన్ కూడా తారిక్ వివాహం చేసుకున్నారు. జుబైదా రెహమాన్ క్వాలిఫైడ్ కార్డియాలజిస్ట్. అయితే ఢాకా మెడికల్ కాలేజ్ నుంచి శిక్షణ పొందారు. వీరికి జైమా జార్నజ్ రెహమాన్ అనే కూతురు కూడా ఉంది. మొత్తానికి ఎవరైతే రెహమాన్ ఉన్నాడో ఈయన ఆధ్వర్యంలోని వాళ్ళ పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ పెద్ద ఎత్తున కుట్ర జరిగింది. ఇక హసీనా దిగిపోవడానికి కూడా రెహమానే కారకుడు అంటూ కూడా చెప్తారు. అంటే బంగ్లాదేశ్లో అప్పట్లో పారిపోయి లండన్లో ఉండి పెద్ద ఎత్తున స్కెచ్ వేసి ఇవాళ పెద్ద ఎత్తున బంగ్లాదేశ్లో ఇంత అల్లర్లకు తీవ్ర స్థాయిలో కుట్ర చేసింది కూడా రెహమాన్ అనే ఒక అంశం తెర మీదకి వస్తుంది. పెద్ద ఎత్తున ఇవాళ దేశవ్యాప్తంగా బంగ్లాదేశ్ మీద అట్లాగే ప్రపంచవ్యాప్తంగా కూడా తీవ్ర స్థాయిలో చర్చ అయితే జరుగుతుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్.